సో ఇంకోటి లైక్ టాబ్లెట్ ఉంది ఫేమస్, ఎప్పటి నుండి అందరికి తెలిసింది, వయాగ్రా అని అంటారు. అంటే ఈ వయాగ్రా వేసుకున్నప్పుడు అంటే వీళ్ళకు అది కంటిన్యూస్ ఎరెక్షన్ ఉంటుందా, లేకపోతే హౌ దిస్ యాక్చువల్ దిస్ టాబ్లెట్ వర్క్స్? ఇది వయాగ్రా ఇస్ నాట్ సిల్డెనాఫిల్, ఇప్పుడున్న కొద్దిగా అడ్వాన్స్ టాబ్లెట్ వచ్చేసి. సో ఫస్ట్ 90s కంటే ముందు ఎరెక్షన్ ప్రాబ్లమ్ వాస్ ఎ సైకాట్రిక్ ప్రాబ్లమ్. అబ్సల్యూట్లీ దెర్ వాస్ నథింగ్ కాల్డ్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ. అసలు ఆ వర్డే లేకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఎరెక్షన్ ఈజ్ డ్యూ టు ఎ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆర్ ఎ సైకాట్రిక్ ప్రాబ్లమ్ అనుకుంటుండే. 90sలో యాక్సిడెంటల్లీ ఒక PDE5 ఇన్హిబిటర్తోని ఎరెక్షన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చని ఫైజర్ కంపెనీ ప్రూవ్ చేసి యాక్చువల్లీ దిస్ సిల్డెనాఫిల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లైక్ పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్. సో వైల్ యూజింగ్ అంటే ఆ పేషెంట్కి యూజ్ చేస్తున్న టైంలో ఆ టైంలో దీంతో పాటు కార్డియాక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా స్టార్ట్ చేసింది. ఇది యాక్సిడెంటల్లీ ఇది తెలిసింది, అప్పుడు ఫైజర్ దీన్ని డెవలప్ చేసింది. అండ్ మార్కెట్లోకి వచ్చిన రెవల్యూషనరీ. అప్పటి వరకు ఒక ఎరెక్షన్ ప్రాబ్లం నార్మల్గా ఆర్టియోజెనిక్ ఇన్సఫిషియన్సీతో కూడా అవుతుందని తెలీదు. ఇది వచ్చిన తర్వాత పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది. ఓకే, 90sలో వచ్చినాక ఇది కంప్లీట్లీ ఒక పర్స్పెక్టివ్ ఒక చేంజ్ అయిపోయింది. అండ్ ఒక్కటి ఇది వచ్చిన తర్వాత దెన్ దీంట్లో కొంతమందిలో ఒక 10 to 15% ఆఫ్ పీపుల్లో సివియర్ హెడేక్స్ రావడము ఇది వెరీ కామన్గా చూసినాం. దాని తర్వాత అరౌండ్ 2007-8 మధ్యలో దెన్ కేమ్ టెడలాఫిల్. టెడలాఫిల్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ది కామన్లీ యూజ్డ్ టైమ్. సిల్డెనాఫిల్ ఎఫెక్ట్ ఓన్లీ 4 hours ఉంటుంది, దాని హాఫ్ లైఫ్ ఇస్ 4 hours. అంటే ఆ ట్యాబ్లెట్ కన్జ్యూమ్ చేసినాక దాని ఎఫెక్ట్స్ చూపించడానికి మనకు 1 hour పడుతుంది. మ్యాక్సిమం 3 hours లోపల ఆ డ్రగ్ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. సింపుల్ ఫార్మకోకైనెటిక్స్. టెడలాఫిల్ ఇస్ ఎ ప్రొలాంగ్ డ్రగ్. దాని యాక్షన్ 1 hour to 3-4 hours స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ స్టే అట్లీస్ట్ ఫర్ 17 hours. ఓకే, సో అట్లాంటివి ఎప్పుడు చెప్తామంటే వీకెండ్ డ్రగ్ లాగా చాలా మంది యూజ్ దిస్ యాజ్ అ వీకెండ్ డ్రగ్. దే టేక్ సమ్వేర్ ఆన్ సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఆ సాటర్డే నైట్ సెక్షువల్ యాక్టివిటీకి సండే మార్నింగ్ సెక్షువల్ యాక్టివిటీ కూడా బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే సార్, ఇప్పుడు లైక్ చూస్తుంటాం చాలామంది మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. లైక్ చేసుకున్నాక దే విల్ ఫీల్ ద గిల్టీ, ఇదేమన్నా తప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ మాస్టర్బేషన్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ ఈజ్ ఎ హెల్దీ యాక్టివిటీ ఆల్సో? మాస్టర్బేషన్ ఈజ్ ద మోస్ట్ హెల్దియెస్ట్ యాక్టివిటీ. సెల్ఫ్ ప్లెజర్ ఈజ్ నార్మల్. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనీ టైమ్స్ మాస్టర్బేట్ చేసుకుంటున్నాం ఒక వీక్లో. సో మ్యాక్సిమం టైమ్ దే షుడ్ మాస్టర్బేట్ ఈస్ ట్వైస్ ఇన్ ఎ వీక్. సో దానివల్ల బెనిఫిట్స్ చెప్తాను. ప్రాస్టేట్ అనే గ్లాండ్కి ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ యూ డోంట్ రిమూవ్ దిస్ సెమెన్, ఎనీ సెమెన్ విల్ అగైన్ సీట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా. హై ఫ్రాక్టోస్ లెవెల్స్ ఉంటాయి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. సో దీనివల్ల ప్రాస్టేట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల. అండ్ అమెరికన్ యూరాలజీ అసోసియేషన్ రీసెర్చ్లో వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ హ్యావింగ్ మాస్టర్బేషన్ ఫర్ 21 times in a month has improved the prostate functionality, prostate health by 50%. సో మాస్టర్బేషన్ సైంటిఫిక్గా కూడా అబ్సల్యూట్లీ సేఫ్. వారానికి 2 సార్లు వెరీ గుడ్. అండ్ ఇది దీనివల్ల మీకు వచ్చే నష్టం లేదు. ఇంకొక చాలా మంది భయపడేది ఏంటంటే సార్ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అని, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. బేసిక్లీ ఏమవుతుందంటే యూ హ్యావ్ కంప్లీట్లీ థ్రోన్ ఇట్ అవుట్, దానివల్ల ఫ్రెష్ ప్రొడక్షన్ అయితేనే ఉంటుంది. సో మాస్టర్బేషన్ ఈజ్ వెరీ హెల్దీ. వీక్లీ ట్వైస్ చేసుకోండి, అబ్సల్యూట్లీ గిల్ట్ ఉండొద్దు. గిల్ట్ అనేది అవసరమే లేదు. మాస్టర్బేషన్ చాలా అబ్సల్యూట్లీ హెల్దీ. సార్ ఇప్పుడు లైక్ ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు సెక్సువాలిటీ, లైక్ అంటే వీళ్ళకు ఇంత మల్టిపుల్ పార్ట్నర్స్కి అట్రాక్ట్ అవ్వడము, ఆ సెక్సువల్ కనెక్షన్స్ పెట్టుకోవడానికి అదర్స్ ఏమైనా సైకలాజికల్గా ఉంటుందా, లేకపోతే ఎందుకు వీళ్ళ కొంతమందిలో ఇంత సెక్స్ అడిక్షన్ అనేది? సార్ అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యాజ్ అన్ ఆండ్రాలజిస్ట్ ఐ విల్ టెల్ యూ ఇట్ ఈస్ నార్మల్. Trust me, it is normal. Again, it is normal. Having multiple partners.
చాలా థింగ్స్ నార్మల్గా చెప్పారు. అంటే సార్ అగైన్ ఐఎమ్ స్పీకింగ్ సైన్స్. సైన్స్ ఎందుకంటే హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఈజ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. ద ఐడియా ఆఫ్ దిస్ మన పోడ్కాస్ట్ ఐడియా కూడా అంతే, లైక్ చాలా ఈ మిత్స్, అపోహాలు, ఈ భయాలన్నీ. ఇంకోటి, నేను దీన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు, బట్ నార్మల్లీ లైకింగ్ మల్టిపుల్ పీపుల్ ఈజ్ నార్మల్. సి యూ సీ మూవీ స్టార్, యూ నీకు బాగా అనిపిస్తారు. ఎక్కువ శాతము ఈ మల్టీ పార్ట్నర్స్ ఉండడానికి కారణం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంటర్పర్సనల్ డిఫరెన్సెస్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కటి ప్రాపర్గా చూడండి, ఇద్దరు కపుల్స్లో, ఒక కపుల్లో సెక్స్ బాగుందంటే వాళ్ళు ఎప్పటికి విరిగిపోరు. వాళ్ళు ఎంత కొట్లాడినా దే విల్ బి టుగెదర్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్ సెక్స్. అండ్ మల్టీ పార్ట్నర్స్ ఎప్పుడు వస్తారంటే ఈ సెక్షువల్ యాక్టివిటీ బాగాలేకపోయినా, ఈ పార్ట్నర్స్ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కానీ ఇది కామన్. సో అంటే ఈ బోర్డమ్ వస్తుంది సర్టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వల్ల. ఈ బోర్డమ్కి రీజన్ సో మోస్ట్ సి అగైన్ దెర్ ఈస్ నథింగ్ న్యూ టు ఎక్స్ప్లోర్ ఉండొద్దు. సి యూ నో ఈచ్ అదర్స్ బాడీ, ఎవ్రీథింగ్ యూ నో అబౌట్ ఈచ్ అదర్స్ బాడీ. అందుకే ఏం చెప్తాను కపుల్స్కి, వన్స్ యూ క్రాస్ 7 to 8 years బయటకు వెళ్ళండి, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. కిడ్స్ని తీసుకొని కాదు, అండ్ పోయిన ప్లేస్లో మీరు ప్లేసెస్ చూడమని కాదు, ఎక్స్ప్లోర్ ఈచ్ అదర్, మేక్ ఇట్ అ బిట్ ఇంట్రెస్టింగ్. సెక్స్ షుడ్ బి ఇంట్రెస్టింగ్. సెక్స్ షుడ్ బి నాట్ లైక్ బోరింగ్ యాక్టివిటీ. ఉమెన్లో కూడా చాలా మందిలో ఉన్న కామనెస్ట్ థింగ్ ఏంటంటే asexuality is also normal. Female sexual dysfunction is a completely ignored topic. 40% women'sలో కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, కానీ వాళ్ళు ప్యాసివ్ ప్లేయర్స్ కాబట్టి మనము వాళ్ళని ఐడెంటిఫై చేస్తలేం. చాలా మంది సెక్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు బికాస్ ఆఫ్ మల్టీ ఫ్యాక్టోరియల్. ఇది అగైన్ నా దగ్గరికి వచ్చే చాలామంది మెన్స్లో 50 క్రాస్ అయిన మెన్స్లో, 60 క్రాస్ అయిన మెన్స్లో, సార్ మా భార్య ఒప్పుకోదు సార్, నాకేమో చాలా చేయాలని ఉంటుంది, తను పోదు, మోకాలు నొప్పులు అంటుంది, డిఫరెంట్ రీజన్స్ చెప్తుంటారు. సి పోస్ట్ మెనోపాజ్ వెజైనల్ సెక్రెషన్స్ తగ్గిపోతాయి. అగైన్ మనకి ఫారిన్ కంట్రీస్ లాగా మనకి వెజైనల్ ఈస్ట్రోజన్ యూజ్ చేయడము ఇట్లాంటివి తెలియదు. ఇట్లాంటివి చెప్పినా కానీ ఫీమేల్స్ ఎక్కువ మన దగ్గర వన్స్ దే క్రాస్ దిస్ 50-60 years ఆఫ్ ఏజ్ గ్రూప్, ఎక్కువ శాతం వీళ్ళు ఎక్కువ గాడ్ సైడ్ వెళ్తారు. దే ఆర్ మోర్ ఇంటూ ప్రేయింగ్, మోర్ ఇంటూ కిడ్స్ సైడ్. ఇంకో కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సార్ ఈరోజు కలుద్దాం అనుకున్నాము, మన్మడు వచ్చిన మధ్యలో పడుకోండి సార్, ట్యాబ్లెట్ వేసుకున్నా సార్ నాకేమైనా అవుతుందా అని. ఏమీ కాదు. ట్యాబ్లెట్స్ ఏ పేషెంట్కైనా ట్యాబ్లెట్ వేసుకోగానే సెక్స్ చేయాలనే కంపల్షన్ లేదు. ఇంకోటి, వాడికి ఎరెక్షన్ ప్రాబ్లం అంటే ఏ ట్యాబ్లెట్ పనిచేయదు. బేసిక్లీ ఆల్ మెడికేషన్స్, వయాగ్రా కానీ, అంటే ఆల్ ది సిల్డెనాఫిల్ కానీ, టెడలఫిల్ కానీ, అవనఫిల్ కానీ, వర్డనఫిల్ కానీ, ఏవైనా మెడికేషన్స్ నీకు ప్రాబ్లం లేకుండానే పనిచేస్తాయి. నా డ్రగ్స్ మీకు మీ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేస్తాయి తప్ప మీకున్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేయలేవు. సో ఇంకొక వెరీ కామనెస్ట్ యంగ్స్టర్స్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, వాడికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది. వాడు గర్ల్ ఫ్రెండ్తో దే ట్రై టు హ్యావ్ సెక్స్ అండ్ యాక్ట్ ఆఫ్ సెక్స్ స్టార్ట్ కాకముందే ఎజాక్యులేట్ అయిపోతారు బికాస్ ఆఫ్ ద ఎక్సైట్మెంట్. వాడు ఫార్మసీ గుర్తాడు, వాడు బొంగనే వాడు వయాగ్రానో ఏదో ఒకటి ఇస్తాడు. వీడికి ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ దిస్ ఎరెక్షన్, ఇట్ ఈస్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. దానికి డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో వాడు అది వేసుకుంటాడు, సార్ ట్యాబ్లెట్ వేసుకున్నా నాకు అయితే లేదు సార్ వాడు. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ విచ్ వీ నీడ్ టు అడ్రస్ దెమ్ ప్రాపర్లీ. వాడి ప్రాబ్లమ్ ఎరెక్షనా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో.